హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పుల్లగా, కారంగా, చట్పటాగా ఉండే పల్లీ చాట్‌ని తయారు చేసుకోబోతున్నామండి. చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఇలా చేసుకొని తింటూ ఉంటే ఉపాధి లేని వాడికి ఉద్యోగం వచ్చినంత హ్యాపీగా ఉంటుందండి. చక్కగా ఇది ప్రోటీన్‌ని అందించడమే కాదు, మనం తింటే కడుపు నిండా కూడా ఉంటుంది. ఈ ట్రెండింగ్‌లో ఉన్న చాట్ కూడానండి ఇప్పుడు. ఇంత మంచి చాట్‌ని తయారు చేసేసుకుందామా మరి? పల్లీలను తీసుకొని ఒక కప్పు మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. అదే త్వరగా కావాలనుకుంటే హాట్ వాటర్‌లో వేసేసి తర్వాత తీసి కడిగి ఇలా కుక్కర్‌లో వేసి ఉడికించుకోవాలి. ఇంకా త్వరగా కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్‌లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. టైం ఉందనుకుంటే ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ, లేదా వర్షం పడుతున్నప్పుడు అందరూ టీవీ చూస్తుంటారు చూడండి. అలాంటి టైంలో కానీ చేసిచ్చారంటే హ్యాపీగా ఎన్ని తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు. పైగా దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు కదండీ. సింపుల్‌గా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే తయారు చేసుకుంటాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికనిస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నిటిని డ్రైన్ అవుట్ చేసుకుందాం. ఇలా మనం ఒకసారి చెక్ చేసుకుంటే పై పొట్టు ఇలా అనగానే ఊడిపోయిందనుకోండి, బాగా ఉడికినట్టనమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని అందులో సగం చెక్క కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి నిమ్మరసం తీసుకోండి. ఇందులో గింజలేవి లేవండి. ఉంటే మాత్రం గింజలన్నీ తీసేసి నిమ్మరసాన్ని ఇలా పిండేసుకోండి. దీనిలోకి ఉప్పు, కారం వేసి కలిపామంటే బాగా ఈక్వల్‌గా కలుస్తాయి. అందుకని నిమ్మరసంలో ఉప్పు, కారం వేసుకుంటున్నాం అనమాట. ఇంకా కారం కొంచెం ఘాటుగా ఉన్నట్టుంటుంది కదా! అలా కూడా ఉండకుండా ఉండాలంటే నిమ్మరసంలో ఈ ఉప్పు, కారం వేసి బాగా కలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. తప్పకుండా హైప్ చేశారంటే కొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారుగా. లాస్ట్ టైం వీడియోలో నేను మరమరాలతో చాట్ చేశానండి. అది చాలా నచ్చిందట. చాలామంది పర్సనల్‌గా ఫోన్ చేసి కూడా చెప్పారు. ప్రత్యూష అనే అమ్మాయి అయితే ఈ చాట్ నేను చేశానండి. చాలా నచ్చింది మాకు. చివర్లో నెయ్యి ఏయటం అనేది హైలైట్ అని చెప్పింది. నిమ్మరసంలోకి మనం డ్రైన్ చేసి పెట్టుకున్న పల్లీలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ తురుము, అలాగే టమోటా ముక్కలు, సన్నగా చాప్ చేసిన పుదీనా, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఇవన్నీ ఏసి ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం ఆమ్చూర్ పౌడర్ అండి ఒక పావు స్పూన్ వేస్తున్నాను. సీజన్‌లో మామిడికాయలు దొరుకుతాయి కదా! అలాంటప్పుడైతే మామిడి తురుమేసుకుంటే చాలా బావుంటుందండి టేస్టు. కొంచెం మంచి టేస్ట్ కోసం పిల్లలు ఇష్టపడటం కోసం చాట్ మసాలా కొద్దిగా వేశాను. ఇవన్నీ వేసి బాగా కలపండి. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా! కంటికి మంచిదని చెప్తే, ఇలా చేసి ఇచ్చామంటే అన్ని రకాలుగా క్యారెట్ తింటారు. పల్లీలు తినటం వల్ల ప్రోటీను, ఏ విటమిను అన్నీ చక్కగా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి అందుతాయి. బాగా కలిపి టాస్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి. ఇలా ప్లేట్‌లో పెట్టి ఇస్తూ ఉండండి. మీరు ఇస్తూ ఉంటే వాళ్ళు లాగించేస్తూ ఉంటారు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారుగా. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. కామెంట్స్ అనేవి ఎంకరేజింగ్‌గా ఉంటాయండి. ఈ వీడియోకి పడిన శ్రమంతా మర్చిపోతాం ఆ కామెంట్స్ చూసుకొని. తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారుగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.